మంచు ఫ్యామిలీ వివాదం గురించి ఈ మధ్య ఓ రేంజ్లో వార్తలు వినిపించాయి. కేవలం ఆస్తి కోసమే ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసుల గురించి మనోజ్ తల్లి నిర్మల మాత్రం ఇంతవరకు స్పందించినట్టు కనిపించలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అసలు కొడుకు మనోజ్ తండ్రిపై పెట్టిన కేసులపై ఆమె ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి అందరికీ తెలుసు. అయితే మనోజ్కు అన్యాయం జరిగిందని పోలీసులకు తన తండ్రి అన్నపై కంప్లైంట్ ఇచ్చారు. అలాగే మోహన్ బాబు కూడా కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై తొలిసారి మంచు మనోజ్ తల్లి స్పందించారు. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే, డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని మా ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్ విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తుంది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులను తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్కి ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఏమీ లేదు అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు. మనోజ్ చేసిన ఫిర్యాదులో తల్లి పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఆదివారం ఓ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. నేను సినిమా చిత్రీకరణలో ఉన్నాను. కుమారుడి స్కూల్లో ఈవెంట్ కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నేపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయరెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించి జనరేటర్లో షుగర్ పోయించాడు. దాంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మేమంతా ఆందోళనకు గురయ్యాం. ఇంట్లో అమ్మ, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్కు చేసి ఉన్నాయి. అక్కడే గ్యాస్ కనెక్షన్ ఉంది. విష్ణు టీం ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసేవారిని అక్కడి నుంచి పంపించేశారు. నా దంగల్ కోచ్ను బెదిరించారు. అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం హృదయాన్ని కలిచివేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా. నాకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అని రాశాడు. దీనిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇక మోహన్ బాబుకు 24 వరకు పోలీసులు టైం ఇచ్చారు. ఆ తర్వాత తప్పక అరెస్ట్ చేస్తామని నోటీసులు పంపారు. మరి ఆయన్ను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారిందనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ వివాదాలతో మంచు ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది.